మీకు మీ కూతురు గీతాంజలి ముఖ్యమా? మీ కూతుర్ని బాధపెట్టిన ఈ అంజలి ముఖ్యమా? అంజలికిచ్చిన మాట మీద నిలబడ్డం నాకు ముఖ్యం. గీతూ, టైం 12 కాబోతుంది. అంటే ఇంకో 2-3 నిమిషాలైతే మన మ్యారేజ్ డే అయిపోతుంది. అంటే మనం ఇంకా డిన్నర్ చేయలేదు కదా. పద, డిన్నర్ చేద్దాం. కడుపు నిండిపోయిందండి. ఆ అంజలి ఇంట్లో ఉంటుంది అన్న విషయం నాన్న వాళ్ళు నా దగ్గర దాచారు అని తెలియగానే కడుపు నిండిపోయింది. నాకన్నా ఆ అంజలి ఎక్కువ అన్నప్పుడే ఆకలి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ఉన్నంత వరకు నేనా ఇంట్లో కాలు పెట్టను అని చెప్పినా కూడా మా నాన్న పట్టించుకోకుండా నేనా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టే పరిస్థితి తీసుకొచ్చినందుకు ఆకలి చచ్చిపోయింది, కడుపు నిండిపోయింది. గీతూ, ప్లీజ్ లీవ్ ఇట్. జరిగిందేదో జరిగిపోయింది. ఎలా వదిలేస్తానండి? నా శత్రువుని తెచ్చి మా నాన్న ఇంట్లో పెట్టుకుంటే ఎలా వదిలేస్తాను? నో, ఐ కాంట్. గీతూ, అంటే నేననుకోవడం, ఆశ్రమంలో వాళ్ళందరూ అది ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆ అమ్మాయి అనాథ అయ్యింది అనే జాలితో తనకి ఆశ్రయమిస్తాను అని మామయ్య గారు మాట ఇచ్చుంటారు. మామయ్య గారికి మాట తప్పడం అలవాటు లేదు కాబట్టి ఆ అమ్మాయిని బయటికి పంపించుండరు. గీతూ, నువ్వు కూడా అంతే కదా. ఇచ్చిన మాట మీద నిలబడతావు. ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉన్నారు అంటే జాలి చూపిస్తావు. అసలు ఆ అంజలే డైరెక్ట్గా నీ దగ్గరికొచ్చి జరిగిన దానికి సారీ చెప్పుంటే నువ్వే జాలిపడి తనకో షెల్టర్ ఏర్పాటు చేసేదానివి కదా. అది వేరు, ఇది వేరు. నా పుట్టింట్లో ఆ అంజలికి ఉన్నంత విలువ నాకు లేకుండా పోయినందుకు తట్టుకోలేకపోతున్నాను. అయ్యో గీతూ, వాట్ ఆర్ యు డూయింగ్? నీతో ఆ అమ్మాయిని కంపేర్ చేస్తున్నావేంటి? హూ ఈజ్ షీ? ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి. ఒక వ్యక్తితో మనం కంపేర్ చేసుకోవాలన్నా, ఒక వ్యక్తి గురించి మనం బాధపడాలన్నా ఆ వ్యక్తికి ఒక అర్హత ఉండాలి. అలాంటి అర్హత లేని వాళ్ల గురించి ఆలోచించకూడదు, బాధపడకూడదు. ప్లీజ్ గీతూ, నువ్వా అంజలి గురించి ఆలోచించకూడదు, బాధపడకూడదు. నేను ఆలోచిస్తుంది, బాధపడుతుంది ఆ పని మనిషి గురించి కాదు, మా నాన్న గురించి. చిన్నప్పటినుంచి నన్ను ఎంతో గారాబంగా పెంచిన మా నాన్న, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునే మా నాన్న, నేను ఏది కావాలన్నా అవి క్షణంలో తెచ్చిచ్చే మా నాన్న నా కోసం ఒక పని మనిషిని తీయలేదని చాలా బాధగా ఉంది. నా పుట్టింట్లో నా స్థానం కంటే ఆ పని మనిషి స్థానమే ఎక్కువైనందుకు చాలా చాలా బాధగా ఉంది. అత్తింట్లో ఎన్ని ఆస్తులున్నా, కష్టపడి ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆడపిల్లకి పుట్టుకతో వచ్చే ఆస్తి పుట్టిల్లు. ఆ ఆస్తిలో హక్కు పోగొట్టుకోవడం, ఆ పుట్టింట్లో విలువను పోగొట్టుకోవడం, ఇలా పుట్టింటికి దూరం అవ్వడం ఏ ఆడపిల్ల తట్టుకోలేదు. ఈ బాధ ఎలా ఉంటుందో మీ మగవాళ్ళకు అర్థం కాదు. గీతూ, గీతూ, ఊపిరి పీల్చుకోండి. రాజారావు గారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బానే ఉంది డాక్టర్ గారు. వెరీ గుడ్. మీ ఆరోగ్యం గురించి టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, నార్మల్ అయిపోతారు. కాసేపు ఎవరూ ఆయన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన రెస్ట్ తీసుకునేవ్వండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్, మా నాన్నగారికి ఎలా ఉంది? ప్రస్తుతం ఆయన కండిషన్ బానే ఉంది. కాకపోతే ఆయన గుండె చాలా బలహీనంగా ఉంది. మళ్ళీ ఇంకోసారి ఆయన అలా స్పృహతప్పి పడిపోతే మాత్రం వెంటనే హాస్పిటల్ తీసుకురండి. అలాగే డాక్టర్. దేని గురించో ఆయన చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎలాంటి స్ట్రెస్ లేకుండా ఆయన ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి. ఓకే డాక్టర్. డాక్టర్ ప్లీజ్. చూద్దాం పద. చూద్దాం పద. అమ్మా,
డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా, తాతయ్యని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. జరిగిన దాని గురించి ఎవరు తాతయ్య దగ్గర మాట్లాడొద్దు. ఆయన ప్రశాంతంగా రెస్ట్ తీసుకొనివ్వండి. అలాగేరా. తీసుకెళ్ళు. అలాగే అన్నయ్య. నన్ను క్షమించండి తాతగారు. నువ్వేం చేశావమ్మా? నా వల్లే కదా ఇదంతా జరిగింది. ఆ, డాక్టర్, నాకు చిన్న విషయంలో క్లారిటీ కావాలి. మా నాన్నతో అర్జెంటుగా మాట్లాడాలి. మాట్లాడచ్చా వద్దా? ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా మాట్లాడండి. హా, సరే వెళ్ళండి. నాన్న ఆగండి. నాన్న ఆగండి. అరే. నాన్న ఒక్క నిమిషం ఆగండి. ఏంట్రా, ఎందుకు ఆపుతున్నావు? నేను మీకు చెప్పేంత దాన్ని కాదు గాని దయచేసి నేను చెప్పేది వినండి తాతగారు. అత్తయ్యతో జరిగిన గొడవ వల్ల తాతయ్య చాలా బాధపడుతున్నాడు. అలా జరగడానికి కారణం నేనే. నా వల్లే మీ తండ్రి కూతుర్ల మధ్య అంత గొడవ జరిగింది. ఆహా. నీ వల్ల కాదమ్మా. 20 ఏళ్ల క్రితం మేం చేసిన పాపం వల్ల జరిగింది. నాకిచ్చిన మాట కోసం మీకు మీ కూతురికి మధ్య దూరం పెరగడం నాకిష్టం లేదు. అందుకని అందుకని మీరు కూడా తాతయ్య నా విషయం గురించి గుచ్చి అడిగితే తాతయ్య ఇంకా బాధపడతారు. నీ వల్ల నాకేం బాధలేదమ్మా. పరిస్థితులు అర్థం చేసుకోకుండా గొడవ పడడం గీతాంజలి తప్పు గాని జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది. ఇప్పుడు ఆలోచించాల్సింది తప్పప్పుల గురించి కా తాతయ్య గారు. నా వల్ల మీ కుటుంబం 2 ముక్కలుగా విడిపోయింది. దాని గురించి మాత్రం ఆలోచించాలి. చెప్పరా, కుటుంబం అలా 2 ముక్కలుగా విడిపోతుంటే దాని గురించి ఆలోచించక్కర్లేదా? దాని గురించి మాట్లాడనక్కర్లేదా? విడిపోయిన కుటుంబాన్ని కలపనక్కర్లేదా? విడిపోయిన మీ కుటుంబం మళ్ళీ కలవాలి అంటే నేనిక్కడ ఉండకూడదు. నేను రావడం వల్ల వచ్చిన గొడవ నేను వెళ్ళిపోవడంతో సమస్య పోవాలి. మీ తండ్రి కూతుర్లు మళ్ళీ కలవాలి. మీ ఇల్లు కలకల్లాడుతూ ఉండాలి. మా తండ్రి కూతుళ్ళు కలిస్తే సరిపోదమ్మా. మీ తల్లి కూతుళ్ళు కూడా కలవాలి. అలా కలవాలంటే నువ్విక్కడే ఉండాలమ్మా. ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత వరకు నేను ఈ ఇంట్లో కాలు పెట్టనని నా చెల్లెలు అన్న తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారని మీ తాతయ్యను అడగాల్సిన బాధ్యత నాకు లేదా? లేదు అని నేను అనడం లేదు డాడ్. ప్రస్తుతం అడగద్దు అంటున్నాను. తాతయ్య మనసులో ఏముందో నిదానంగా తెలుసుకుందాం అంటున్నాను. మీ మనసులో ఏముందో నాకు తెలియదు తాతగారు. ఈ ఒంటరి ఆడపిల్ల ఈ మహానగరంలో ఎలా బతుకుతుందని మీరు భయపడుతున్నారు. చూడండి, మీరు నా గురించేం భయపడకండి. నేను ఏ అనాథాశ్రమంలోనూ తల దాచుకుంటాను. మా అమ్మ గురించి మీకెప్పుడు గుర్తొస్తే అప్పుడే చెప్తురు గాని అప్పటి వరకు నేను మీ ఇంటికి రాను. మీ తండ్రి కూతుర్ల మధ్య అడ్డుగోడలా ఉండను. నువ్వు మా తండ్రి కూతుళ్ళ మధ్య అడ్డుగోడవి కాదమ్మా. మా ఇద్దరినీ కలిపే వంతెనవమ్మా. నీ వల్ల గొడవ జరిగి మేం విడిపోయామని నువ్వు బాధపడుతున్నావు కాని మళ్ళీ మేమిద్దరం కలిసే రోజు రావాలమ్మా. ఎలా వస్తుందిరా? ఎలా వస్తుంది? ఇంత జరిగాక ఇంకా ఆ అమ్మాయి మన ఇంట్లో ఉంటే నా చెల్లెలి ఇంటికి ఎలా వస్తుంది? అది కాదు డాడ్, నేను చెప్పేది. వెళ్ళిపోవాలి. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. వద్దమ్మా, నువ్వింకోసారి అలా వెళ్ళిపోతానని అనొద్దు. ఈ ముసలి గుండె తట్టుకోలేదమ్మా. నిన్ను మీ అమ్మ దగ్గరికి చేర్చడం నా బాధ్యత అనుకున్నానమ్మా. నువ్వలా వెళ్ళిపోతే నా బాధ్యత నేను తీర్చుకోలేదే అన్న బాధతో ఈ గుండె
ఆగిపోయినా ఆగిపోతుందమ్మా. అయ్యో తాతయ్య గారు, దయచేసి అలా మాట్లాడొద్దు. మీకు దండం పెడతాను. అలాంటి మాటలు మాట్లాడొద్దు. అమ్మా, నువ్వు కూడా వెళ్ళిపోతానని మాట్లాడొద్దు. సరే సరే తాతగారు, నేను అలా మాట్లాడను. ఇంకా ఎప్పుడు అలా మాట్లాడను. థ్యాంక్ యూ డాడీ, పరిస్థితిని అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తాతయ్య పూర్తిగా కోలుకున్నాక ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచిద్దాం. ఇప్పుడు నా మనసు కాస్త స్థిమితపడిందమ్మా. ఇంక మీరు దేని గురించి ఆలోచించకండి తాతగారు. ప్రశాంతంగా పడుకోండి. తాతగారు, మీరు రెస్ట్ తీసుకోండి, నేను వెళ్తాను. ఇప్పుడు ఎలా ఉంది నానా? బానే ఉందిరా. డాక్టర్ గారు ఏమన్నారు? అంతా బానే ఉందన్నారు నాన్న. కాకపోతే మీ గుండె కొంచెం బలహీనంగా ఉందన్నారు. మీరేం భయపడద్దు నాన్న, మీ గుండెకేం కాదు. డాక్టర్ గారు మంచి మందులు ఇచ్చారు కదా, మీ గుండెకేం కాదు. కానీ జరిగిన దానికి నా గుండె రగిలిపోతుంది నాన్న. నా చెల్లెల కంటే ఆ అమ్మాయే మీకు ఎక్కువైనందుకు నా గుండె మండిపోతుంది నాన్న. ఆ మంట తగ్గాలి అంటే ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియాలి. ఆ అమ్మాయికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియాలి. అరే, తన కోసం కూతుర్ని దూరం చేసుకోవడానికి కూడా మీరెందుకు సిద్ధపడ్డారో నాకు తెలియాలి. చెప్పండి నాన్న, నిజం చెప్పండి ప్లీజ్. చెప్పకపోవడానికి ఇందులో రహస్యం ఏం లేదురా. చెప్తాను. తెలిసిన వాళ్ల ద్వారా అంజలి గురించి విన్నాను. తను కష్టాల్లో ఉందని తెలిసి తనకి మన ఇంట్లో ఆశ్రయం ఇచ్చాను. నీ కష్టం తీరే వరకు మా ఆవిడ పనులు చూసుకుంటూ మా ఇంట్లోనే ఉండని తనకి మాటిచ్చాను. అంజలితో గీతాంజలికి గొడవ జరిగింది కదా అని నేను మాట తప్పలేను కదా. నువ్వు తప్పుతావా? ఇచ్చిన మాట నువ్వు తప్పుతావా? నీ చెల్లెలు తప్పుతుందా? లేదు కదా. ఇది అంతే. ప్రాణం పోయినా మాట తప్పకూడదనుకున్నాను. అందుకే నీ చెల్లెలు గొడవపడి వెళ్ళినా కూడా అంజలిని ఇంట్లోంచి వెళ్ళిపోననలేదు. ఏదైనా నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటాను. నిర్ణయం తీసుకున్నాక ఆ దేవుడు చెప్పినా కూడా ఆలోచించను. శంకర్, నా మీద నీకేమాత్రం ప్రేమ గౌరవం ఉన్నా ఇంకొకసారి ఈ విషయం గురించి నా దగ్గర మాట్లాడొద్దు. సరే నాన్న. మేడం కాఫీ. మేడం మార్నింగ్ కాఫీ. గీతూ. ఓ గీతూ, కాఫీ. వద్దు, ఓ ఆల్రెడీ కాఫీ తాగేసావా? తాగాలని లేదు. గీతూ, అది కాదు నేను చెప్పే. గుడ్ మార్నింగ్ మేడం. మేడం, ఈ ఫైల్స్ మీద మీ సంతకం కావాలి మేడం. నాట్ నో, తర్వాత రండి. అది కాదు మేడం, ఇది చాలా ఇంపార్టెంట్ ఫైల్ మేడం. చెప్పాను కదా, నో అంటే నో. జస్ట్ గెట్ అవుట్. సార్, ఇది చాలా అర్జెంట్ సార్. వెయిట్, ఐల్ గెట్ బ్యాక్ టు యూ. గీతూ, హే, ఏంటి గీతూ ఇది? ప్లీజ్ యార్, మూడు మార్చుకో. హే, అయినా వాళ్ళెవరు? మన ఫ్యామిలీ కదా. అటు చూడు, ఎవరొచ్చారో చూడు. గీతూ, చూడు ఎవరొచ్చారో. ఎవరో వచ్చుంటారు. ఏం కావాలో కనుక్కుని వెనక్కి పంపించేయండి. గీతూ, నువ్వు సరిగా చూసినట్టు లేవు. వచ్చింది మన మనీష్. ఎవరు?
మన మనీష్ గీతు. మన మనీష్ కాదు, జస్ట్ మనీష్. మన దగ్గర GM గా పనిచేస్తున్న మనీష్. దట్స్ ఆల్. అప్- అపాయింట్మెంట్ లేకుండా ఇంటికి ఎందుకొచ్చాడో మిస్టర్ మనీష్ గారిని అడగండి. ఏంటండి ఇది? గీతాంజలికి మొదటి బిడ్డ పుట్టినప్పుడే ఆ శబరి ఆశ్రమానికి చెక్ ఇచ్చినట్టుగా ఉంది. ఆ శబరి ఆశ్రమం నుంచి మీరు అంజలిని తీసుకొచ్చారు. ఇప్పుడు చెప్పండి, అంజలి ఎవరు? అంజలి గీతాంజలి కూతురు కదా. చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే. చెప్తాను రత్నం, నిజం చెప్తాను. అవును రత్నం, మన గీతాంజలి కూతురే అంజలి. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.